రెండవ అధ్యాయము 8వ వచనం చివరి భాగం చదవండి. కన్యకులు అనేకులు సూసను కోటకు పోగు చేయబడి ఏగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరమునకు తేబడి ఇదిగో షూషను కోటలో పోగు చేయబడి ఏగే వశమునకు అప్పగింపబడి ఎస్తేరు రాజు యొక్క నగరముకు తేబడి స్త్రీలను ఏగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక అతని వలన ఆమె దయ పొందెను. చాలు, దేవునికి స్తోత్రం. ఒకటో మాటగా నేను చెప్తున్నాను, 10 విషయాలు ఉన్నాయి. ఒకవేళ 10 పూర్తి చేయలేను, కానీ రాబో దినాల్లో చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదట ఇక్కడ మనం చూసినప్పుడు చాలామంది కన్యకులు రాజ అంతఃపురమునకు తీసుకుని రాబడ్డారు. 127 సంస్థానాలు కలిగిన ఒక సుదీర్ఘమైన ఉన్నతమైన మహాదేశముగా విస్తరించబడ్డాది. ఏంటది చెప్పండి? అహరోవేరు పాలనలో ఆ యొక్క హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు అహర్వేరోషు అతడు ఏలెను అని ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంస్థానాలు? 127 సుదీర్ఘమైన ఒక ఉన్నతమైన సామ్రాజ్యం. హల్లెలూయా. చాలా పెద్ద దేశం. 127 ఇంచుమించుగా కొన్ని రాష్ట్రాలు నమూనా కావచ్చు. దేనికి స్తోత్రం. అలాంటి మహాపట్టణములో ఇతడు రాజుగా ఉన్న కాలం ఇది. ఇంచుమించుగా ప్రజలందరూ కూడా అతని పాలనలో చాలా ఉన్నతమైన సమాధానాన్ని పొందుతూ ఉండొచ్చు. ప్రజలు చాలా ఘనమైన వ్యక్తిగా పరిపాలన చేయొచ్చు. ప్రజల దృష్టిలో అతడు చాలా గొప్పగా పిలువబడుతూ ఉండొచ్చు. దేనికి స్తోత్రం. అలాంటి కాలంలో జరుగుతున్న ఒక ఏకైక రాణి ఎంపిక ఇది. ఆమెన్. ఎందుకంటే ఆనాడు మొట్టమొదట అహరోవేరు యొక్క రాజు భార్య వస్తి, ఏం పేరు? ఆమె వస్తి నిరాకరణ ప్రజలందరినీ కలవరపరిచింది. పురుషులందరికీ తీరని మచ్చగా లోటుగా ఆమె కోసం ప్రజలందరూ కూడా ఎంతగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అని అంటే, రాజుగారు చెప్పిన మాటకే తన భార్యే లోబడలేదు. అందును బట్టి ఇప్పుడు స్త్రీలందరూ కూడా ప్రతి పురుషుణ్ణి కూడా అలాగే చూస్తారు. ఒక్క ఆమెను బట్టి స్త్రీలందరూ కూడా ప్రతి పురుషుడి మీద అలాంటి తిరుగుబాటుతనమే చేస్తారని ఆలోచన దేశమంతా కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనికి స్తోత్రం. అందుకే రాజు ఇంచుమించుగా కొంతమంది జ్ఞానులను, పెద్దలను, సలహాదారులను ఎంపిక చేసుకుని ఆయన ఇలాంటి పరిస్థితుల మధ్యలో రాజ్యములో ప్రజలు రాజును చులకనగా కాకుండా, ఏ పురుషుడు చులకన అవ్వకుండా ఉండేటట్లుగా, ప్రతి భార్య తన భర్తకు లోబడేటట్లుగా, ప్రతి భార్య తన భర్తని గౌరవించేటట్లుగా, ప్రతి భార్య తన భర్త మాటకు తప్పక తూచా పాటించేటట్లుగా ఆమె ఉండేటట్లుగా ఉండాలంటే ఏం చేస్తే మంచిదనంటే, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటంటే, అయ్యా ఇక మీ పక్కన వస్తి రాణిగా ఉండడానికి పనికి రాదు అని సార్. దీనికి స్తోత్రం. మీ పక్కన వస్తి రాణిగా ఉండడానికి ఏం చేయదు, ఇక ఆమె యోగ్యత కలిగినది కాదు. ఎందుకంటే మిమ్మల్ని ధిక్కరించడం అనేది ఇంత సువిశాలమైన 127 సంస్థానాలు కలిగిన ఈ ప్రపంచ ఇంచుమించు ఇంత గొప్ప దేశంలో మీ మాట మీ భార్య లెక్క చేయట్లేదు అని అంటే, అన్నన్న మీ గౌరవం ఎంతగా మీరు ప్రజల మధ్యలో చులకన చేయబడతారు, ఎంతగా మీ కీర్తికి అపకీర్తి కలుగుతుంది. మీ యొక్క పాలనలో ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏ స్త్రీ అయినా సరే మీ ఎదురుగుంటా పొగడొచ్చేమో కానీ పక్కకి వెళ్ళాక చులకనగా మాట్లాడేవారు లేకుండా ఉంటారా? అందుకని ఇది తీవ్రమైన నేరంగా ఎంచి, దీనిని క్షమించలేని నేరంగా ఎంచి, ఇక ఆమెను మీ పక్కన ఉండే విషయంలో మీరు తగిన
నిర్ణయం తీసుకోండి, ఆమెను మేమైతే ఇక మీకు యోగ్యురాలు కాదు అని మేము పక్కా యోచించి మీతో చెబుతున్నామనేసరికి రాజు వెంటనే ఆమెను నిరాకరించాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు నుండి వస్తే ఆమె తన రాజు దర్శనాన్ని కోల్పోయింది. రాజు యొక్క పక్కన కూర్చొని ధన్యతను పోగొట్టుకుంది. ఆ రోజు నుండే ఇప్పుడు ఒక ప్రకటన జరిగింది. ఏమిటా ప్రకటన అంటే, రాజుకు తగిన యోగ్యమైన కన్యకను, యోగ్యురాలిని సిద్ధపరచాలి అని 127 సంస్థానాలకి ఒక వర్తమానం పంపించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 127 సంస్థానాలలో ఇప్పుడు కన్యకలు చాలా మంది విరివిగా ఆ ప్రత్యేకమైన రాణి స్థానాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళందరూ కూడా పోగు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఇంచుమించుగా కొన్ని వేలల్లో బహుశా వచ్చి ఉంటారు. ఎందుకంటే దానికి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యా నేను అందులో పాలు పంపులు పొందుతానని ముందొచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి అనేక కన్యకల మధ్యలోనికి చేరిన అమ్మాయే ఎస్తేరు. దేనికి స్తోత్రం. ఎస్తేరు అనే పేరుకి అర్థం ఏంటంటే నక్షత్రం. చెప్పండి, ఎస్తేరు అనే పేరుకి అర్థం ఏంటి? నక్షత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎస్తేరుకి ఇంకొక పేరు ఉంది, హదస్స. చెప్పండి, ఏ పేరు? దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మొర్దెకై పెట్టిన పేరేంటి? ఎస్తేరు. మొర్దెకైకి ఆమె ఒక రకంగా చెల్లెలు అవుతుంది, కానీ కుమార్తెగా ఆమెను స్వీకరించిన వాడు మొర్దెకై. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా ఇప్పుడు ఆ స్థానంలో ఇప్పుడు ఎస్తేరు కూడా ఆ కన్యకలందరిలో కూడా ఈమె కూడా ఎంపిక చేయబడ్డాది. ఆమె చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదం అనేది దేవుని యొక్క సన్నిధి నుండి మనం పొందుకోవాలంటే మనకు కావలసిన అర్హతలు ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనకేముండాలి? ఆ క్వాలిటీ మనలో ఉండాలి. ఊరికనే ఉద్యోగం రాదు ఎవరికైనా. వస్తుందా? ఊరికనే ఉద్యోగానికి అందరూ చదువుతారు, అందరూ ఎంపిక అవుతారా? అందరూ ఎంపిక అవ్వరు. అందరూ ఎంపిక అవ్వాలంటే ఆ ఇంటర్వ్యూలో వారు ఏం పొందాలి? వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, వారు పెట్టే టెస్టులకు వారి ద్వారా ఆ యొక్క పరీక్షించబడుతూ ఉంటారు. దేనికి స్తోత్రం. ఆ పరీక్షల్లో వాళ్ళు ఏమవ్వాలంటే విజేతలుగా, అందులో వారు విజయం పొందాలి. అప్పుడే వాళ్ళు ఆ యొక్క స్థానాన్ని, ఏదైతే ఉద్యోగానికి యోగ్యులో ఆ యొక్క సీటులో ఆ పనిని చేయటానికి, ఆ ప్రజలకు వాళ్ళు ఉపయోగకరంగా ఉండడానికి తగిన సాధనాలుగా వారు మార్చబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు స్త్రీలందరూ కూడా ఇప్పుడు పోగు చేయబడ్డారు. అయితే మొట్టమొదటి వచనంలో మనం చూస్తాం ఈ విషయంలో, ఆమె ఎస్తేరు రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలందరూ ఏగు వశమునకు అప్పగించబడిను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాటగా నేను చెప్తున్నాను, రాజు కోటలోనికి వచ్చిన ఆమె రాణి దగ్గరికి, ఇంకా రాజు దగ్గరికి వెళ్ళలేదు. దేనికి స్తోత్రం. ఇంకెక్కడికి వెళ్ళలేదు. కోటలోకి వచ్చినంత మాత్రాన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోటలో అందరూ ఉంటారు, కానీ రాజు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఒక్కరే. దేనికి స్తోత్రం. చాలామంది వస్తారు, చాలామంది వెళ్తారు. అందుకే ఇప్పుడు ఒక గేమ్ ఉంది, ఒక పరుగు పందెం ఉంది. పరుగులో చాలామంది పరిగెడుతూ ఉంటారు. విజయం పొందేవాడు ఒక్కడే. గురి చూసి పరిగెట్టేవాడు, సమయ వివేచనతో పరిగెట్టేవాడు, అక్కడ కాలాన్ని వృధా చేయకుండా పరిగెట్టేవాడు, ఉన్న కొద్దిపాటి నిమిషాలను కూడా చాకచక్యముగా తాను ముందుకు సాగాలనే దృఢ నిశ్చయతతో, దృఢ సంకల్పముతో వాడు గురి ఎద్దుకు పరిగెట్టడానికి ఎన్ని రకాలుగా పన్నాగాలు తన చుట్టూ కూడా వలయాలు ఉన్న ఆ దిక్చూచి ఆ గురి మీద మనసు పెట్టి పరిగెట్టగలిగిన వాడే ఆ విజయాన్ని పొందుకుంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు అందరూ ఇక్కడికి రాబడ్డారు, కానీ వాక్యములో మనం చూస్తే స్త్రీలందరూ ఏగు వశమునకు ఎస్తేరు అప్పగించబడిను అని ఉంది. దేనికి స్తోత్రం. ఎవరికి అప్పగించబడ్డాది? నేను అంటాను, దేవుని సన్నిధిలో వచ్చిన మనము నిన్ను నీవుగా దేవునికి అప్పచెప్పుకో మొదట. ఆమేన్. ఎవరికి అప్పచెప్పుకోవాలి? అందరం. ఎవరికి చెప్పండి? ఎవరికి అప్పచెప్పుకోవాలి?
నిన్ను దేవునికి అప్పచెప్పుకోవాలి. నిన్ను నువ్వుగా దేవుని దగ్గర ప్రజెంట్ నీకు నీవుగా ఆయనకు, ఆయన చేతిలోకి, ఆయన చిత్తములోనికి, ఆయన యొక్క వాక్కులోనికి మనం వెళ్ళిపోవాలి. స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే అప్పగించబడిను. చెప్పండి, వాక్యం ఏం చెప్తే తెలుసా? నీ ప్రవర్తన అంతటిలో కూడా దేవుని అధికారమునకు అప్పచెప్పుకో. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రవర్తన అంతట్లో? నీ ఎవ్రీథింగ్, నీ ప్రతి ప్రవర్తనలోనూ నువ్వెవరికి అప్పచెప్పుకోవాలి? దేవునికి, ఆయన అధికారమునకు ఏం చేయాలట? అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ఆయన సంచరిస్తున్నాడు. ఎవరైనా చెప్పండి? పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ స్థలము ఊరికినే ఉండే స్థలం కాదు. మనం ఎప్పుడైతే ఇక్కడ సిద్ధపడుతున్నామో ఆల్రెడీ మనకంటే ముందుగా ఆయన మహిమ, ఆయన సన్నిధి ఇక్కడ ఆవరించి ఉంది. స్తోత్రం. ఇక్కడ ఆయన సంచరిస్తున్నాడు. మనం ఏదో అనుకుంటాం, ఏదో టైం పాస్కి వచ్చేమేమో, ఏదో కాలక్షేపానికి వచ్చేమేమో, లేకపోతే ఆదివారం తప్పదు కదా వెళ్ళాలి, ఆదివారం లేకపోతే నా భార్య దగ్గర నేను చివాట్లు కాయాలి, లేకపోతే నా భర్త ఏమన్నా అంటాడు, లేకపోతే ఆదివారం అనేసరికి దేవుని నమ్ముకున్నాం కనుక ఖచ్చితంగా వెళ్ళకపోతే మనకి ఎవరి దగ్గర నుంచో మార్కులు రావేమో అనుకుంటాం. నేను అంటాను, మనుషుల దగ్గర నుంచి అయితే ఏమీ రావు. నువ్వు దేవునికి సంబంధం కలిగిన వ్యక్తి అయితేనే మార్కులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకేముండాలో తెలుసా? ముందుగానే ఇక్కడ ఒక భయభక్తులు మనకు ఉండాలి. ఏముండాలి చెప్పాలి? ఏముండాలండి? భయభక్తులు ఉండాలి. భయభక్తులు అంటే దాని అర్థం ఏంటంటే, ఇది ఎవరి సన్నిధి? ఇది దేవుని సన్నిధి. నేను ఎవరి చేతులకు వచ్చాను? ఎవరికి లోబడాలి? మనము దేవునికి లోబడాలి. ఇంతలోనే మనకు కొన్నిసార్లు మనల్ని ఇక్కడి నుంచే కదిపే పరిస్థితులు మనకు ఉన్నాయి కదా. నీ ఫోనే నిన్ను కదుపుతుంది, నీ పిల్లలే నిన్ను కదుపుతారు, నీ స్నేహితులే కదుపుతారు. ఇక్కడికి వచ్చి కూడా పక్కోళ్ళతో కొన్నిసార్లు ఏం చేస్తుంటాం చెప్పరే? పక్కోళ్ళతో ఏం చేస్తాం అంటే ఇంటికాడ మాట్లాడుకోలేమా? ప్రార్థన అయిపోయాక మాట్లాడుకోవడానికి టైం ఉండదా? లేకపోతే కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువగా గడిపి ఆ తర్వాత మాట్లాడుకుని ఉంటుంది. కానీ అపవాదిగాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను దేవునికి అప్పచెప్పుకోకుండా నిన్నేం చేస్తాడంటే వాడు వలలేస్తుంటాడు. అర్థమైందా? ఎవడు వేసే వల చెప్పాలి? అపవాది వలింది. ఏమండి ఈ టైంలో కలెక్టర్ గారు ఎవరన్నా మనకు ఫోన్ చేస్తారా? సీఎం ఎవరన్నా ఫోన్ చేస్తారా? ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడా? లేకపోతే నీకు కావాల్సిన వాళ్ళు, ఒకవేళ అత్యవసరం కావాల్సిన వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది కదా, మందిరంలో ఉంటాడేమో, లేకపోతే మందిరంలో ఆ సహోదరు ఉంటుందేమో అని. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా నేను ఒక మాట చెప్తాను, ఎక్కడికి వచ్చాక నీకు ఉండవలసిన మొదటి ఏంటంటే నీవు దేవునికి అప్పచెప్పుకోవాలి. స్తోత్రం. హలో, ఉన్నారు అక్కడ? ఎవరికి అప్పచెప్పుకోవాలి? నీ ఉద్యోగంలో ఫోన్ మాట్లాడతావా? చెప్పరా? నీ ఉద్యోగంలో ఫోన్ మాట్లాడడానికి కూడా అక్కడ నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి తప్పదు అనిపిస్తే, ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం మాట్లాడొచ్చు అని నీ పై ఆఫీసర్ ఎవరైనా ఉంటే అతను రికమెండ్ చేసుకుని అతన్ని ఒప్పించి అప్పుడు వెళ్తావు. లేదా కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని షాపింగ్ మాల్లు ఉన్నాయి, కొన్ని రకాలైన ఏమండి ఉద్యోగపరమైన వాటిలో నీ ఫోను నీ డ్యూటీ అయ్యేదాకా కూడా నీ చేతిలో కూడా ఉండకూడదు. ఓకే, అవునంటారా? నీ ఫోను నీ డ్యూటీ అయ్యేంత వరకు ఎక్కడ ఉండకూడదు? చేతిలో. నువ్వు ఎంటర్ అయ్యి తంబేసి ఆ డ్యూటీలో ఎంటర్ అయిన తర్వాత ఇక నువ్వు ఫోను మాట్లాడడానికి అనుమతి నో ఎంట్రీ అన్నట్టు ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ టైమింగ్ అంతా కూడా అలాగ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నువ్వు అక్కడ పనికి న్యాయము చేయలేవు. ఆ పని మీద నీకు ఏకాగ్రత ఉండదు, దృష్టి ఉండదు, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఆ పని న్యాయమైనదిగా చేయలేము, సిన్సియర్గా చేయలేము. అక్కడ వర్క్ ఫెయిల్ అవుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది. ఒక చిన్న నష్టము యావత్ ఆ కంపెనీకి అంతటికీ కూడా ఏమండి ఒక చిన్న మచ్చను తీసుకొస్తుంది. దేనికి స్తోత్రం. ఆ మధ్యలో ఒక సహోదరుడు చెప్తాడు, అతడు చేసిన చిన్న మిస్టేక్ వల్ల 200 కోట్ల ప్రాజెక్టు పోయిందట. ఎన్ని వందల కోట్లు చెప్పండి? ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎన్ని వందల కోట్లు? 200 కోట్లు. అంటే చేసింది ఎవరు? అక్కడున్న పనిచేసే ఆ టీము. ఆ టీములో ఒక్కడు కరెక్ట్గా ఆ సమాచారాన్ని ఇవ్వలేదు. ఆ యొక్క ఇప్పుడు ఏమంటారు, ఏ డ్యూటీలు అవి? సాఫ్ట్వేర్ కదా,
ఏమండి, అందులో సరైన సమాచారం ఆ వర్క్ కరెక్ట్గా చేయలేకపోయాడు, ఆ కరెక్ట్గా దానిని సమాచారం ఇవ్వలేకపోయాడు. దానివల్ల ఆ పైనుంచి ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి వర్క్ ఇచ్చారో వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేసేసారు. ఈ మొత్తం సంస్థను ఏం చేశారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ వర్క్, వాళ్ళకి ఏదైతే వర్క్ ఇస్తామన్నాడో అది 800 కోట్ల వర్క్ అంటే, ఆ తర్వాత వాళ్ళకి శాలరీలు ఇవ్వలేకపోయాడు అతడు. హల్లెలూయా. అతను చెప్తున్నాడు, 2 నెలల శాలరీలు మాకు ఇవ్వాలండి, 2 నెలలు బట్టి మాకు శాలరీ ఇవ్వలేదండి అని అంటాడు. ఎందుకు ఇవ్వలేదంటే మీలో ఒకడు ఆ వర్క్ని ఏం చేశాడంటే మిస్టేక్, తప్పు చేయడం వల్ల ఇప్పుడు మొత్తం ఈ కంపెనీలో ఉన్న పని వాళ్ళందరికీ కూడా ఆ మచ్చ వచ్చింది. ఇప్పుడు మరొక వర్క్ని ఎంచుకుంటేనే కానీ మీకు నేను జీతాలు ఇవ్వలేనని చెప్పేశాడు. కారణం ఏంటి, ఒక చిన్న తప్పు మొత్తం కంపెనీకి ఏం తెచ్చిపెట్టింది, నష్టాన్ని. నేను అంటాను, దేవుని సన్నిధిలో ఏకాగ్రత కూడా మనకు లేకపోతే మన కుటుంబం ఎంత గొప్పదైనా సరే దానిని బట్టి మన కుటుంబం అంతా కూడా వెనకబడిపోతుంది. హల్లెలూయా. దానిని బట్టే మనము దేవుని దృష్టికి దూరం అవుతాం. దానిని బట్టి ఆశీర్వాదం అనేది అందలేని ద్రాక్షలాగా అది మనకు దూరముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చెబుతున్నాను, ఒక కమిట్మెంట్కి రావాలి. ఒక సంవత్సరము మార్చబడ్డాది. దేవుని కృప గొప్పది. ఎందుకంటే మనం సజీవులుగా ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, కానీ దేవుని మహోన్నతమైన కనికరం. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రి మీకు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను అన్నమాట. చూసారా రాత్రి? ఎవరైనా ఇంటికి వెళ్ళాక ఎవరైనా చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. మైకేల్ జాక్సన్ ఒక ఇంచుమించు ప్రపంచంలో అతడి యొక్క డాన్స్ని ఇష్టపడలేని వారు ఎవరూ కూడా బహుశా ఉండరేమో. అంతటి దేశ విదేశాల్లో కూడా యావత్ ప్రపంచంలో కూడా అతడు ప్రోగ్రాలు చేసినవాడు. అతడు ఒక నల్లటి వాడే, కానీ తెల్లగా మారడానికి ఎన్ని రకాల ప్రయాసలు పడ్డాడు మొత్తానికి. దేనికి స్తోత్రం. చాలా చాలా ఉన్నతమైన, ఏమండి, అతడు టార్గెట్ పెట్టుకున్నాడట, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 150. దేవుడిచ్చిన ఆయుష్ ఎంత? బాగా బతికితే 70, ఇంకా బతికితే 80. ఒకవేళ ఆ తర్వాత బతికే బతుకంత ఆయాసం దుఃఖం అంటే అర్థం ఏంటి తెలుసా? మంచం ఎక్కడం, మంచం ఎక్కితే కూర్చోలేము, కూర్చుంటే దిగలేము, దిగితే ఎక్కలేము, ఏమండి, గట్టిగా మాట్లాడలేము, చెవులు వినబడవు, కాళ్ళు రావు, మాట రాదు. ఇదంతా ఏంటి? ఆ తర్వాత బ్రతికే బతుకంతా ఆయాసము దుఃఖమే అన్నాడు. దేవునికి స్తోత్రం. బాగా బతికితే ఎంత అంటే, బాగా బతకడం అంటే నీ పని నువ్వు చేసుకోవడం, ఎవరి మీద ఆనుకోకుండా ఉండడం, తిరగడం, ఇవన్నీ కూడా 70 లేక 80. ఆ తర్వాత బతికేది ఆయాసము దుఃఖమే. దేవునికి స్తోత్రం. ఇంచుమించుగా ఒకప్పుడు 967 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? మెతూషెల. దేవునికి స్తోత్రం. వాళ్ళ వయసు దగ్గర లెక్కేసుకుంటే రాను రాను అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి ఫిల్టర్ అయిపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. రాను వయసు అంతా కూడా చాలా కొదువైపోయింది. వయసులో చాలా మార్పు వచ్చేసింది. మృతులకి దగ్గర అయిపోయేవారు. 100 ఏళ్ళకే 120 ఏళ్ళకే ఏమయ్యారు? మరణానికి గురైపోయారు. చాలు. దేవునికి స్తోత్రం. ఇక రాను 100% వచ్చేసింది, 100%. ఇప్పుడు మైకేల్ జాక్సన్ యొక్క ఆలోచన ఏంటంటే, అందరిలాగా కాదు, నేను ప్రత్యేకంగా బ్రతకాలి. దానికి తను ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడంటే, ఒక 10 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లని, శస్త్రచికిత్సలో నైపుణ్యత కలిగిన సీనియర్, వాళ్ళని ఏమంటాం, సూపర్ సీనియర్, వాళ్ళని మరొక మాట చెప్పాలంటే ఎండీలా, ఏమండి, ఎండీలు, బాగా వైద్య రంగంలో నైపుణ్యత కలిగిన శస్త్రచికిత్స చేసే, ఏమండి, డాక్టర్లను, సీనియర్ మోస్ట్ డాక్టర్లను ఒక 10 మందిని, అలాగే జూనియర్ డాక్టర్లని ఒక 10 మందిని వెరసి 20 మంది డాక్టర్లట. దేనికి స్తోత్రం. డబ్బిచ్చి పోషించేవాడు. ఎందుకంటే తన హెల్త్ను, తినే ఫుడ్ని వాళ్ళు చెక్ చేయాలి, త్రాగే వాటర్ను వాళ్ళు చెక్ చేయాలి,
ఆయన సంచరించే ప్రదేశాల యొక్క కాలుష్యపు వాతావరణం పీల్చే గాలిని కూడా వాళ్ళు చెక్ చేస్తూ అతనిని వెళ్ళవలసిన స్థానానికి అతన్ని ముందుగానే ఆరోగ్యపరంగా ప్రిపేర్డ్ చేసి వాళ్ళని కూడా ఎంటబెట్టుకుని వెళ్ళిపోయేవాడు. దేనికి స్తోత్ర. అంతటి ఆలోచనపరుడిగా తన ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడానికి 10 మంది డాక్టర్లు, 10 మంది జూనియర్ డాక్టర్. ఇంకో మాట చెప్పనా, ఇంకో మాట ఏంటంటే ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఒకవేళ ఏదైనా తన శరీరానికి హాని కలిగించే అనారోగ్యాలు వస్తే వెంటనే తన ఆర్గన్స్ని డోనర్ చేయడానికి కూడా కొంతమందిని కిడ్నీ కానీ లివర్ కానీ లేకపోతే మరొక రకంగా ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే దాని నుండి ఇతడికి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి మరలా మార్చడానికి ఎప్పుడు కూడా కొంతమంది డోనర్స్ని రెడీగా పెట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. చాలామంది ఇల్లు ఉన్నారు, ఇంట్లో 10 మంది, బయటికి వెళ్తే 10 మంది, ఎవ్రీథింగ్. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల డాలర్లు అతనికి వచ్చాయి. అయితే 150 సంవత్సరాలు ఫిక్స్ చేసుకున్న అతని యొక్క జీవితంలో 50 సంవత్సరాలు నిండకుండగానే హార్ట్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఎంతోని ఆయనకి ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 10 మంది డాక్టర్లు సీనియర్లు ఉన్నారు, 10 మంది జూనియర్లు ఉన్నారు, అతని ఫుడ్ని చెక్ చేసే వాళ్ళు ఉన్నారు, అతను పీల్చే గాలిని చెక్ చేసే వాళ్ళు ఉన్నారు, అతను బయటికి వెళ్ళే తాగే నీళ్ళని చెక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది మధ్యలో అతనికి వచ్చిన రోగం నుండి, అతనికి వచ్చిన హార్ట్ అటాక్ను ఎవరైనా ఆపగలిగారా? ఎన్ని సంవత్సరాల టార్గెట్ అతడిది? 150 సంవత్సరాల టార్గెట్లో ఎన్ని సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ సంవత్సరం మనం ఉన్నామంటే అది దేవుని కృప. స్తోత్రం చెప్పండి. ఎవరి కృప? ఈ సంవత్సరంలో మనం నిలిచి ఉన్నాము, ఈ రోజు వరకు నిలిచి ఉన్నామంటే ఇది నీ గొప్పతనం ఏమీ కాదు, కానీ దేవుని మహోన్నతమైన కనికరము. దాన్ని గుర్తించిన వాళ్ళు తప్పక దేవుని మహింపరుస్తారు, దాన్ని గుర్తించిన వాళ్ళు తప్పక కృతజ్ఞత కలిగి ఉంటారు, దాన్ని గుర్తించిన వారు తప్పక దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండలేరు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క దీవెనకు ప్రారంభం నిన్ను నీవుగా ప్రభువుకి అప్పజెప్పుకోడు. దేనికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన అధికారమునకు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మీరు చూస్తే కొన్ని మాటలు నేను త్వరగా చెప్పి ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగినగా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఏం చెయ్యి? ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికలు, నీ కంఠమునకు నీ కంఠమునకు ఆరమనై ఉన్నవి. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఆయన తాను మాట్లాడుతున్న మాటల్లో మనకు నేర్పుతున్న అనుభవాలు ఏంటి అంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఏం చేయకు? ఆలకించు. 2, నీ తల్లి చెప్పే బోధన ఏం చేయకు? అవి నీకు ఎలాంటివి? నీ తలకి సొగసైన మాలికలు, నీ కంఠమునకు ఆరములై ఉన్నవి. ఆమేన్ చెప్పండి. నిజమే. దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు వినడానికి ఇష్టపడితే, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా దానిని వెంబడించడానికి ఇష్టపడితే అది నీకు హారముగాను సొగసైన మాలికలుగాను ఉంటాయట. దేనికి స్తోత్రం చెప్పండి. నిజమే. ఎస్తేరు తన జీవితంలో చూసినప్పుడు దేవునికి అప్పచెప్పుకోవటం ద్వారా ఆమె జీవితంలో ఒక అలంకరణ వస్తుంది. ఆమె చెప్పండి, ఏమొస్తుంది? అలంకరణ. బ్యూటీ పార్లర్కి వెళ్తే నువ్వు కోరినట్లుగా ముందు చేయరు, వాళ్ళు నిన్ను ముందు శుభ్రం చేస్తారు. దేనికి స్తోత్రం. ఏం చేస్తారు? ఎప్పుడన్నా సరే మీరు ఒకవేళ ఎల్లుంటే మీకు అనుభవాలు ఉండొచ్చు. ఉన్నాయంటారా? వెళ్ళాములండి, పెళ్ళి చేసుకునే 2 రోజుల ముందు వెళ్ళామండి. 2 రోజుల ముందు చెప్పరా? మీరు వెళ్ళలేదా?
పిల్లల్ని అడిగితే చెప్తారు కొంతమంది, అమ్మ నువ్వు వెళ్ళావా, అదిగో సంధి వెళ్ళింది, ఈ తరం నుంచి వెళ్తున్నారు. దేనికి స్తోత్రం. ఎందుకంటే అప్పుడు ఉన్నాయి కానీ ఎక్కడో, అప్పుడు ఉన్నాయి కానీ అంత పట్టణాల్లో. ఇప్పుడైతే పల్లి గ్రామాల్లో కూడా ఏం పెట్టేశారు, బ్యూటీ పార్లర్ పెట్టారు. ఇప్పుడు అందంగా ప్రిపేర్ చేయడానికి ఒక 4 రోజుల ముందు 5 రోజుల ముందుగా వెళ్తే కొన్ని శుభ్రపరిచే క్రీములు మన యొక్క చర్మానికి అంటించబడిన మాలిన్యం అంతా కూడా, ఏమండి మనం మామూలు సబ్బుతో ఏంటి కొంతే పోతుంది, కానీ వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి, ఆ క్రీములతో పాముతూ ఉంటే వస్తుంది మురికంతాను. ఏమండి మురికి వస్తూ ఉంటుంది. ముఖం అంతా ఏంటి నా ముఖమే, ఇంత జిడ్డున్నానా అనిపించాలి. ఇంకా మాకైతే ఇంకా చెప్పవసరం లేదు, మీకైతే కొంత వస్తుంది, మాకైతే ఇంకెక్కువ వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానండి, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒక రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందుగా నిన్ను కాసేవా ఆయన ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరికి అప్పు చెప్పుకోవాలి? అది ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి చెప్పు బోధన నువ్వేం చేయకు, త్రోసివేయకు. అవి నీకు సొగసైన మాలికలు నీ కంఠమునకు. కంఠానికి ఏమంట, ఏమండి హారం ఎక్కడ పెట్టుకుంటారు చెప్పరా? మెడ కింద ఉండదు, సరిగ్గా ఎక్కడ ఉంటుంది అంటే, ఎందుకంటే ఇది నీకున్న డిగ్నిటీని, నీ అందాన్ని, విలువను పెంచుతుంది. దేనికి స్తోత్రం. హలో, ఎక్కడ ఉన్నారా? ఏం పెంచుతుంది ఇది? హారం కొన్నిసార్లు ఇది కంఠము సర్వసాధారణంగా ఇప్పుడైతే ఇక్కడికి వస్తున్నాయి, కానీ అసలు ఉండేది ఎక్కడ? దేవునికి స్తోత్రం. ఇది ఏం పెంచుతుంది? నీ బ్యూటీని పెంచుతుంది, నీ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇక్కడ ఒక వస్తువు ఒక వ్యక్తి యొక్క బ్యూటీని ఎలాగైతే పెంచుతుందో, దేవుని మాట ఒక వ్యక్తిని దేవుని దగ్గర నిలబెట్టే బ్యూటీని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, జ్ఞానవంతురాలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది మీకు వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. అట్టిది ముత్యము కంటేను విలువైనది. ఇంకా మాట కూడా ఉంది, ఇంకో మాట అక్కడ ఉంటుంది, అది కూడా చెప్పరే. ఏమి లేనావిడి, ఏమి లేనాడివి, అది చెప్పరే. ఏమి లేనావిడి, హల్లెలూయా. అది దేవుని స్తోత్రం. వివేకము లేని స్త్రీ అంటే మిమ్మల్ని కాదు, సంఘం అంతా. ఇది దీని అర్థం దేనికి? ఇది సంఘమును చూపెడుతుంది. మీ స్త్రీలు అంటే మీరు ఒక్కరే కాదు, స్త్రీని సంఘానికి పోల్చాడు. దేనికి స్తోత్రం. అవునా? స్త్రీని దేనికి పోల్చాడు? సంఘానికి పోల్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, నేను ఒకే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానము చేశాను అంటాడు. దేనికి స్తోత్రం. అంటే సంఘము, సార్వత్రిక సంఘం అంతా దేనికి పోల్చబడ్డాది? వధువుకి, స్త్రీకి పోల్చబడ్డారు. దేనికి స్తోత్రం. కనుక ఇక్కడ స్త్రీలంటే బహుశా మన భాషలో ఒకవేళ అది వివాహ సమయంలో చెబుతుంటారు. దేనికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, వివేకము లేని స్త్రీ